ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన సుందరమైన ప్రదేశంలో ప్రాముఖ్యమైనటువంటి స్థలం అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అనేక సార్లు అండమాన్ నికోబార్ రావడానికి దేవుడు సహాయం చేశారు. అండమాన్ నికోబార్ మన దేశంలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మీరందరూ కూడా కుటుంబంగా వచ్చి ఈ ప్రాంతాలన్నీ చూడాలని, ఈ ప్రాంతాలన్నీ చూసి మీ కుటుంబంగా మీరు ప్రభుని స్తుతించాలని, ప్రభుని గణపరచాలని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సృష్టిని మనం చూసినప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఒకసారి మీరు ఈ సముద్ర ప్రాంతాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక పోర్ట్ ఉంది. ప్రస్తుతం మేము హ్యావ్లాక్ అనేటటువంటి ఒక ప్రాంతానికి వచ్చినాము. హ్యావ్లాక్ ప్రాంతము అండమాన్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇవన్నీ చూడడానికి దేవుడు సహాయం చేశారు. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు సమయం దొరికినప్పుడు వచ్చి ఈ ప్రాంతాలన్నీ చూడాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు అనేకమైనటువంటి నూతనమైన ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతంలో నుంచి మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించిన కొరకు దేవుడు మాకు ఇచ్చినటువంటి కృప కొరకే దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 8వ కీర్తన 9వ వచనము. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. గమనించండి, ఈ సృష్టిని మనం గమనించినప్పుడు ఆ దేవుడు కలుగజేసినటువంటి చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్రంలో వస్తున్నటువంటి అలలు కానివ్వండి, ఈ సుందరమైన ప్రదేశాలన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అనేది నిజంగా ఆలోచన చేస్తే ఊహకందన కార్యం. ఈ అలలు లేస్తున్న సమయంలో గమనించినట్లయితే గలిలే సముద్రాన్ని చాలాసార్లు నేను వెళ్ళాను. అయితే ఆ భయంకరమైనటువంటి తుఫాను రేగినప్పుడు దేవుడు ఒక మాట సెలవీగానే ఆ సముద్రము నెమ్మలించిన వాక్యంలో రాయబడింది. కారణం ఏంటి అంటే మన దేవుడు సృష్టికర్త కనుక సృష్టికర్తకి సృష్టి లోబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడైతే ప్రభువుని పిలుస్తామో, ప్రభు పైన మనం ఆధారపడతామో, ప్రభు సహాయాన్ని కోరుకుంటామో, అప్పుడు ప్రభు చేసే కార్యం ఏంటి అంటే మన జీవితంలో చెలరేగే ప్రతి తుఫానును కూడా దేవుడు అణచివేసి దేవుడు మనకి సమాధానమును, సంతోషమును, నెమ్మదిని దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించును. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.